1982వ సంవత్సరానికి ముందు ఈ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ యొక్క అస్తవ్యస్త విధానాలకు ముఖ్యంగా తెలుగువారి పట్ల వారి చూపుతున్న సవితల్లి ప్రేమ చూసి దాన్ని సహించలేక ఎన్టీ రామారావు గారు 1982వ సంవత్సరం తెలుగుదేశం పార్టీ పెట్టి అప్పుడు పిలిపించారు కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తారని. అన్న ప్రకారంగానే ఆయన 1983లో 82 తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లో తన చైతన్య రథం మీద రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం ద్వారా 83లో జరిగిన ఎన్నికల్లో విజయడంకా మోగించి అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ యొక్క విజయాలను అడ్డుకట్ట వేస్తూ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారం తీసుకురావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా ఇవాళ పేర్లు మార్చుకుని ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏ సంక్షేమ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్నారు తప్పించి కొత్తగా ఏ సంక్షేమ కార్యక్రమం ప్రవేశపెట్టలేదంటే ఎన్టీ రామారావు ఎంత ముందు చూపుతో ఈ పేద ప్రజల కోసం కార్యక్రమం చేశారో మన అందరికీ అర్థమవుతుంది. ఎన్టీ రామారావు చనిపోయి 30 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నేటికి కూడా ప్రజలందరూ కూడా ఆయన స్మరించుకుంటారంటే ఎన్టీ రామారావు ఇక్కడ సరిష్మా ఏంటో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా 40 సంవత్సరాల పాటు తెలుగు సినిమా రంగానికి ఎన్టీ రామారావు గారు చేసిన సేవలు, అదేవిధంగా 14 సంవత్సరాల పాటు రాజకీయ రంగానికి ఎన్టీ రామారావు చేసిన సేవలకు గాను భారతరత్న అవార్డు ఇవ్వాలని ప్రతి తెలుగు వాడు కూడా ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ముందుకు వెళ్ళటం లేదు. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైన బాధ్యత తీసుకుని ఎన్టీ రామారావు గారు భారతరత్న అవార్డు ఇస్తే ప్రతి తెలుగువాడు మీకు పట్ల అభిమానం చూపుతారు. మా గుండెల్లో మేము మిమ్మల్ని కొలువై తీర్చుకుంటాం కాబట్టి వెంటనే మోడీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎన్టీ రామారావు గారు భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.